హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చూడడం ఒక లైక్తో స్టార్ట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వార్ 2 ఈ మూవీ ఎలా ఉందంటే ఎన్టీఆర్ లుక్స్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ యాటిట్యూడ్ వరకు మాత్రం సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. బట్ అది తప్పించి మిగతా సినిమా అంతా ఎలా ఉందంటే ఇదేంటి ఇలా ఉంది అన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ సినిమా నేను మార్నింగ్ 7:45 షోకి వెళ్ళాను. దానికి ముందే యూఎస్ నుంచి మూవీ రిలీజ్ అవ్వడం, ఆ రివ్యూస్ రావడం అయితే చూశాను. రివ్యూలు అంతా కూడా సినిమా ఆల్రెడీ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ సూపర్గా ఉందని రివ్యూస్ వచ్చాయి. సో ఆ పాజిటివ్ వైబ్స్తో వెళ్ళాను నేను. చాలా బాగుంటుందని థియేటర్లో కూర్చున్నాను. థియేటర్లో కూర్చున్న తర్వాత నాకు అంత కిక్ అనిపించలేదు. అంత బాగుంది, ఆల్ గుడ్, కానీ ఏదో మిస్ అయింది అన్న చిన్న ఫీలింగ్ అయితే కనిపించింది. ఫర్ సపోజ్ మనం టాలీవుడ్ కాబట్టి ఆటోమేటిక్గా ఎన్టీఆర్ మన గుండెల్లో ఉంటాడు కాబట్టి హృతిక్ రోషన్ ఎంతైనా ఈ సినిమాలో హృతిక్ రోషన్ మెయిన్ హీరో. సెకండ్ లీడ్లో ఎన్టీఆర్ చూడడానికి మనసు ఒప్పుకోక అలా అనిపించిందో ఏమో తెలియదు, కానీ సినిమా బాగుంది, కానీ ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే కనిపించింది. అండ్ సినిమాలో నేను ఆల్రెడీ హోమం అని ఒక సినిమా చూశాను, జగపతి బాబు జేడి చక్రవర్తి ఉంటారు, సేమ్ అదే కాన్సెప్ట్ ఇది అనిపించింది. అంటే దాంట్లో కూడా అంతే, పోలీసుల బ్యాచ్లో ఒక వ్యక్తి ఉంటాడు, విలన్ల బ్యాచ్లో ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్య వార్. ఇది కూడా అలాగే అనిపించింది, అదే సబ్జెక్టు. కాకపోతే హోమ్ అనేది లో బడ్జెట్, వార్ 2 అనేది హై బడ్జెట్ సినిమా, అందువల్ల కొంచెం కాస్ట్లీగా అఫీషియల్గా కనిపించింది. అండ్ సినిమాలో ట్విస్టులు బాగానే ఉన్నాయి, అక్కడక్కడ చిన్న చిన్న ట్విస్ట్ వస్తుంటాయి, కానీ బట్ పెద్ద థ్రిల్కి గురయ్యే ట్విస్ట్ అయితే కాదు. ఓకే, నైస్, బాగుంది అనిపిస్తుంది. అంటే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది, ఆ ట్విస్ట్ అయితే ఎన్టీఆర్ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ చేయకూడదని ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు కాబట్టి నేను రివీల్ చేయట్లేదు. చాలా మంచి ట్విస్ట్, బట్ పెద్ద గొప్ప ట్విస్ట్ ఏం కాదు, కానీ అదే బాగుంటుంది. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్కి అదే జస్టిఫికేషన్ ట్విస్ట్. సో ఇలా ఓవరాల్గా సినిమా ఉంది. అండ్ పర్ఫార్మెన్స్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఎక్సలెంట్, అదిరిపోయింది. అండ్ హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్కి వస్తే ఆబ్వియస్లీ ఈ సినిమాలో ఆయనే హీరో కాబట్టి, వార్ 1 నుంచి ఆయనే హీరో కాబట్టి ఆయన ఎలివేషన్ సీన్స్, ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఎన్టీఆర్కి హృతిక్ రోషన్కి మధ్య జరిగే ఫేస్ టు ఫేస్ సీన్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ ఇంకొక పాత్ర, ఎన్టీఆర్ చిన్నప్పుడు పాత్ర ఒక అబ్బాయి చేశాడు, సూపర్గా చేశాడు అబ్బాయి. అసలు ఎన్టీఆర్ యొక్క యాటిట్యూడ్ ఏంటి, తన క్యారెక్టరైజేషన్ ఏంటి, అంతా ఆ అబ్బాయి నుంచే వస్తుంది. ఆ అబ్బాయిని చూసిన తర్వాత ఓహో అందుకు ఎన్టీఆర్ ఇలా ఉన్నాడా, ఓహో అందుకు ఎన్టీఆర్ ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు క్యారెక్టర్ని అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ అబ్బాయి క్యారెక్టర్ కూడా బాగుంది. ఇంకా కైరా అద్వానీ, కల్నల్ క్యారెక్టరు, అనిల్ కపూర్, వీళ్ళ క్యారెక్టర్లు అయితే అదరగొట్టేస్తారు, ప్రాబ్లం లేదు. ఇకపోతే యాక్షన్ సన్నివేశాలు, ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సిందే యాక్షన్ సన్నివేశాల గురించి. అవి ఎలా ఉందంటే కొన్ని యాక్షన్ సన్నివేశాలు సూపర్గా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. కొన్ని చాలా అన్యాచురల్గా ఉన్నాయి, అంటే గ్రాఫిక్స్ తెలిసిపోతున్నాయి. ఫర్ సపోజ్ ఏరోప్లేన్ సీన్ ఒకటి ఉంది, ఆ ఏరోప్లేన్లో ఫ్లైట్ పైన కొట్టుకుంటారు గాల్లో, అదంతా చూస్తున్నప్పుడు ఇది నిజంగా జరుగుతుందా, ఇది చాలా అన్యాచురల్గా ఉంది అన్న మనకి ఫీలింగ్ కలుగుతుంది. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ మ్యాట్, విఎఫ్ఎక్స్ లాగా కొన్ని మనకి తెలిసిపోయినట్టు అనిపిస్తాయి, న్యాచురల్గా ఉండదు. అదేవిధంగా ఎన్టీఆర్ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ మీద దూకేయడం, ఆ తర్వాత ట్రైన్ కింద ఒక కారు పడిపోతుంది, ఆ కారు పైన నుంచి హృతిక్ రోషన్ వాళ్ళ కూతురు అలా ట్రైన్లోకి దూకుతారు. ఇవంతా కూడా చాలా అన్యాచురల్గా, మనకి పెద్ద ఇంట్రెస్ట్గా అనిపించవు, ఏదో మనకి ఎంగేజ్ చేయదు యాక్షన్ సన్నివేశాలు. కొన్ని బాగున్నాయి. మళ్ళీ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ ఒకటి ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. హృతిక్ రోషన్ది కత్తుల ఫైట్ ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు చాలా అంటే చాలా బాగుంటాయి, కొన్ని డిసప్పాయింట్ చేసింది. ఇది ఓవరాల్గా యాక్షన్ పార్ట్ గురించి. ఇంకా బీజిఎం విషయానికి వస్తే బీజిఎం సినిమాకి తగినట్టు కరెక్ట్గా మ్యాచ్ అయింది. డ్యాన్స్ అయితే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు డ్యాన్స్ చాలా బాగా చేస్తారు, వాళ్ళిద్దరి మధ్య స్టెప్స్ చాలా బాగున్నాయి. కానీ నేను అదే చెప్తున్నాను కదా, ఆల్ గుడ్ బట్ సంథింగ్ మిస్సింగ్. అంతా బాగుంది, కానీ ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ వస్తుంది. పెద్ద సూపర్ ఎక్సలెంట్ అని చెప్పలేం, బాగుంది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ బాగానే తీసుకొచ్చారు, కానీ ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే, ఇంకొచ్చి ఎన్టీఆర్ క్యారెక్టర్ని బాగా చూపించుంటే బాగుందని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. ఎంతైనా అంటే మన టాలీవుడ్ పరంగా ఎన్టీఆర్ అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సినిమా ఏమన్నా నాకు పెద్ద కిక్ ఇవ్వలేదేమో. మీరు సినిమా ఓవరాల్గా చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ సినిమాకి రేటింగ్ ఇమ్మంటే 3/5. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.